గుజరాత్ని భారీ వర్షాలు హడలెత్తిస్తున్నాయి. రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరిపోయింది. దీంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. బోట్ల ద్వారా వరద బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుజరాత్ రాష్ట్ర ప్రజలు భారీ వర్షాలతో అల్లాడిపోతున్నారు. గాంధీనగర్, అహ్మదాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. దీంతో 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అటు స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుజరాత్ లోని గాంధీనగర్, అహ్మదాబాద్, వాల్సాద్, కచ్ తో పాటు పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. గాంధీనగర్ లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. హైవేలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో వందలాది మందిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాల్సాద్ జిల్లాలో 24 గంటల్లో 326 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నవసరిలో ఒక్క రోజులో 248 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు సూరత్ లో తాపీ నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. నర్మదా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్ట్ గేట్లను ఓపెన్ చేశారు అధికారులు. వరద నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు భారీ వర్షాలు, వరదల కారణంగా గుజరాత్ లో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అహ్మదాబాద్, వడోదర ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, వడోదర జామ్నగర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ఇటు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు, వరదలపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సమీక్ష నిర్వహించారు. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.